హలో ఎవ్రీవన్, ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన స్మాల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. సో అదే తవ్వకాల్లో మనకి ఎప్పుడు తరచుగా వినిపించే పాతకాలం గురించి ఏదైనా మాట్లాడితే, మన హిస్టరీ గురించి ఏదైనా మాట్లాడితే అందరూ అనేది పుష్పక విమానము ఎగురుతుండే, ఎగిరే అంటే వస్తువులు ఉంటుండే, ఇట్లాంటివన్నీ చాలా అంటారు. అసలు నిజం చెప్పాలంటే ఇది చాలా గమ్మత్తైన ప్రశ్న. మనిషికి ఊహే లేదనుకోండి, జీవితం కాదు అది. ఏముంది, రొటీన్గా ఉంటుంది. అసలు ఒక బోరు కొట్టే జీవితం అయితే ఉంటుంది. ఊహలో ఏం చేస్తాం, రాత్రి కళ వచ్చింది, నేను గుర్రం ఎక్కాను, గుర్రానికి రెక్కలు ఉన్నాయి, మామూలు కాదు, కొంతసేపు నేల మీద నడిచింది, కొంత ఆకాశంలో నడిచింది, ఆకాశంలో కాదు మేఘాలు దాటి పైకి తీసుకెళ్ళింది, ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలియదు, నన్ను ఎప్పుడు పడేస్తుందో అని భయం కూడా కలిగింది నాకు. కానీ గుర్రానికి రెక్కలు ఉన్నాయి, నేను చూశాను, దానికి తెల్లగా ఉన్నాయి. ఆ గుర్రం కూడా ఇక్కడ కింద మాదిరిగా గ్యాలపింగ్ కాకుండా అది ఒక రకంగా అలా అలా అలల మీద తేలియాడినట్లుగా పోయింది అని అంటామే. ఇదేమిటి, మనకి ఒక చిన్న లేశ మాత్రం ఊహ. ఎక్కడో ఊహలో గుర్రానికి రెక్కలు ఉంటే ఎంత బాగుంటారా అని అనుకుంటాం కదా. అది మీకు రాత్రో రేపో ఈ మెమరీ పాయింట్లో నుంచి బయటకు వచ్చి గుర్రానికి నిజంగానే రెక్కున్నట్టుగా మీరు కలగంటారనమాట. అది కళ, నిజం కాదు. అది వాస్తవం వేరు, మిత్ అండ్ రియాలిటీ అంటాం కదా మనం. వీటిలో ఏమైందంటే చాలామంది ఒకటి మనిషి తనకు తాను ఏమిటో తెలుసుకోవాలని చాలా నుంచి ప్రయత్నం చేశాడు. ఆదిమానవ నుంచి కూడా ప్రయత్నం చేశాడు. రాను చారిత్రక తొలియుగంలో ఈ తాత్వికులని లేకపోతే మన ఫిలాసఫర్స్ అంటాం, వాళ్ళు చెప్పటం మొదలుపెట్టారు, ఇదిరా ఇది అదే అని తాత్వికంగా. అది వేరే విషయం. కానీ కామన్ మ్యాన్ 99% మందికి అది తెలియదు. ఆ నేపథ్యంలో ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళకి తగ్గట్టుగా ఊహించుకునేవాళ్ళు. అగ్ని వచ్చిందనుకోండి, అమ్మో అగ్ని సర్వనాశనం చేసింది, పంటలన్నీ పోయినాయి అని దానికి భయపడటం. ఒక పాము కరిసిందనుకోండి, పాముకు భయపడటం. అంతే కదా, పాము కరిస్తే ఏం చేస్తారు, ఆ పాము బొమ్మ చేశారు, అమ్మ నీకు దండం పెడతాను, నీకు నుంచి మా కుటుంబ సభ్యులను ఎవరిని కలవద్దు అని, నాగులు సవితాన్ని ఏదో రకరకాలుగా చేస్తారు కదా భయపడి. తర్వాత వర్షం, బీభత్సమైన వర్షం, చిన్న వర్షం వస్తే చిటపట చినుకులని ఆనందిస్తాం, కేరింతలు కొడతాం, ఆహా అని చిన్నపిల్లల దగ్గర నుంచి కప్పల పాటలు పాడతారు. రకరకాలుగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వర్షం వచ్చిందంటే ఒళ్ళంతా పులకింత కదా. కానీ అదే వర్షం ఎక్కువై నిరంతరం వారం రోజులు ఎడతెరిపి లేని వర్షం వస్తే అది చిన్న జాలు, నీటి జాలు వరదలై, వాగులై, వంకలై పారి ఓళ్లను కూడా నాశనం చేసే శక్తి ఆ వర్షానికి ఉందా లేదా? అందుకని మళ్ళీ వరుణుడి దేవుడికి మొక్కుతాం. ఇంకా గాలి, మామూలు గాలి తట్టుకుంటాం మనం, కొంచెం ఎక్కువ గాలి కొందరు కిటికీ వేయండి అంటాం. కానీ అసలు బీభత్సమైన తుఫాను గాలికి మనం తట్టుకోలేము. కొన్ని సందర్భాల్లో ఇళ్లకు ఇళ్ళే లేచి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయే, గాలికి కూడా భయపడతాం మనం. ఇలా ఈ పంచభూతాలైతే అని మనం ఏమనుకుంటున్నాం, వాటన్నిటికీ మనం భయపడతాం కదా. అది ఆ భయంలో నుంచి వచ్చిందే మనకు తెలియని ఏదో ఒక శక్తి. ఎందుకు, ఆ వరదను నేను సృష్టించలేదు, ఆ గాలిని నేను సృష్టించలేదు, ఆ అగ్నిని నేను సృష్టించలేదు, ఇవన్నీ ఎలా వచ్చాయి? అలాగే మృత్యు ఏమిటి అసలు? మొన్నటి వరకు మనతో ఉండేవాడు చచ్చిపోవటం ఏమిటి అసలు మాట్లాడకపోవటం, ఆల్ ఆఫ్ ఏ సడన్ మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ ఏమైనాయి, వాళ్ళకి మనసుని కొంచెం బలహీనపరుస్తాయి. అవి బలహీనపరిచినప్పుడు మనం ఇంకొక దాని మీద ఆలంబనం, అయ్యో మనకు తెలియదు కదా, ఈ ప్రకృతి అంతా సృష్టించింది ఎవరో ఒక శక్తి కదా, ఆ శక్తిని దేవుడిని, దేవుడికి రకరకాల పేర్లు పెట్టి ఆపాదించే గుణాలని అలా మనం పూజలు చేసుకుంటాం కదా. అదిగో మనం కాలినడక నడుస్తున్నాం, మనం బర్రె మీద కూడా వెళ్తున్నాం హాయిగా. అప్పుడప్పుడు బర్రెలు చిన్నప్పుడు నేను మా బర్రె మీద కూడా ఎక్కి మెల్లిగా పొలం పోయేవాడిని, వచ్చేవాడిని, మళ్ళీ అది ఎప్పుడన్నా అది కింద పడేసేది ఒకసారి. అది చిన్నప్పుడు ఊళ్ళల్లో ఉండేది. గుర్రం తర్వాత, అవునా కదా, ఏనుగు, ఇలా అనేక రకాలైనటువంటి వాహనాలు, జంతువుల్ని వాహనాలుగా చేసుకొని మనం ప్రయాణించాం. చాలా ఫాస్ట్ పేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. కానీ రథాలు చాలా స్పీడ్గా వెళ్తాయి. దానికి జంట గుర్రాలు లేక గుర్రాల సంఖ్య ఎక్కువ, ఇవన్నీ పెట్టుకుంటే స్పీడ్గా వెళ్తాయి. కానీ మనం కదా, అది మానవులు, మనం ఇవన్నీ చేసాం. కానీ మనకు తెలిపించని ఒక అధిదైవిక శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి ఏం చేస్తుందో తెలుసా? అసలు ఏమిటి ఇదంతా, గమనం ఎలా జరుగుతుందని ఆకాశంలో అలా వాళ్ళు విహరిస్తూ ఉంటారు. ఆ విహరించేదాని ఒక వాహనం ఉంటుంది, ఆ వాహనాన్ని విమానం అంటారు అని మనలో ఎవరో ఒక తెలివైన వ్యక్తి అలా ఒక మాటని వదిలిన సందర్భం అది. ఇక్కడే కాదు, ఇతర దేశాల్లో కూడా.
దానికి ఏమంటారు మళ్ళీ పుష్పక విమానం. అంటే ఆ విమానంలో ఎంతమంది ఎక్కినా కూడా ఇంకొకటి ఖాళీ ఉంటుందంట, మళ్ళీ ఆ ఒకటెక్కితే ఇంకొకటి ఖాళీ ఉంటుందంట. దాని అర్థం ఏమిటంటే ఎగ్జాజరేషన్ అంటాం దాన్ని. అమ్మో మనం చూడలేదు, అసలు నిజంగా అది ఉందో లేదో తెలీదు, కానీ లేనిది అంత గొప్పదని మనం చెప్పుకుంటాం. అది అలా వచ్చిందే తప్పితే నిజానికి మరి శాస్త్రాల్లో ఎలా వచ్చాయి ఎవిడెన్స్ ప్రకారం అంటాం కదా, శాస్త్రాల్లో ఎలా వచ్చాయి విమానాలు అంటే, రైట్ బ్రదర్స్ ఇటీవల మీకు దాదాపుగా ఒక 100-115 ఏళ్ల క్రితం ఆ రైట్ బ్రదర్స్ మొట్టమొదటిసారి వాళ్ళు ఆకాశయానం గమనం పైకి వెళ్ళటం ఎలా అయితే వాళ్ళు ఏం చేశారు, శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో మనం పైకి లేసే విధానంలో దాని బరువును అదే కంట్రోల్ చేసుకోగలిగితే గాలిలో నిలబడవచ్చు, ముందుకు కూడా వెళ్ళొచ్చు. ముందుకు వెళ్ళటానికి ప్రొఫైలింగ్ అంటారు. అదేమిటి, శాస్త్రం, భౌతిక శాస్త్రం యొక్క విలక్షణ ఆవిష్కరణ అది, అవునా కదా. మానవ మేధస్సు, భౌతిక శాస్త్రం ప్రకృతిని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగాడు, వెళ్ళాడు. ఇవాళ సూపర్ సోనిక్ జెట్లు వచ్చినాయి మనకి. ఇవన్నీ మానవ మేధస్సు ప్రకారం వచ్చినాయి. అయితే అలా ఆకాశంలో దేవతలంతా ఆకాశంలో తిరుగుతారని, వాళ్ళు ఎక్కడుంటారంటే తెలీదు, స్వర్గంలోనో కైలాసంలోనో బ్రహ్మలోకంలోనో ఉంటారని, వాళ్ళు ఎక్కడికైనా ఒక చోట నుంచి మరో చోటకి ప్రయాణించాలి. ప్రయాణం మళ్ళీ మనం ఎట్టయితే వెళ్తున్నామో నడుస్తాము, వాహనాలు ఎక్కుతాము, రథాలు ఎక్కుతాం కదా, మరి వాళ్ళు ఎట్లా వెళ్తారు అన్నప్పుడు ఇదిగో ఈ విమానం, పుష్ప విమానం, వాటి కొన్ని పేర్లు అవన్నీ అవి ఒక ఊహాలోకంలో నుంచి వచ్చి సాహిత్యంలోకి వెళ్ళాయి. అవి మరి లేవా అంటే చెప్పటానికి కుదరదు. మనం లేవు అన్నామంటే నమ్మే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఉన్నవి అంటేనేమో చూపించండి అని ఇప్పటి కుర్రాళ్ళు అడుగుతారు, చూపించలేము, వీళ్ళతో మనకి ఇబ్బంది వస్తుంది. అలా దానికి ఏం చేయాలంటే మనం మధ్య మార్గంగా ఒకటి భౌతిక శాస్త్రం ద్వారా మానవ మేధో వికసన ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి ఫలాలే సాంకేతికత. ఈ సాంకేతికత అందించేటువంటి సులువైన పద్ధతులే ఆధునికంగా మనం అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలు. మరి దానికొస్తే అవన్నీ ఎక్కడో ఉంది ఒక శక్తి అని అనుకుంటూ, ఆ శక్తి అనేక రూపాల్లో ఉందనుకుంటూ, ఆ శక్తులన్నీ కలిసో విడిగానో వాళ్ళు ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళాలి అంటే వాళ్లకు ఒక వాహనం ఉంది, ఆ వాహనం పేరు విమానం అని, అలా మనకి సాహిత్యంలోకి వెళ్ళింది, మన భారతీయ సాహిత్యంలోకి. అందుకని ఏం చేయాలంటే మనకున్నటువంటి పురాణ, ఇతిహాస, భాగవత వీటన్నిటినీ మనం భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా గౌరవించుకుంటూ వద్దాం. ఇక్కడ ఇప్పటి తరానికి ఇదిగో ఇది ఆదిమ మానవుడు గుహల్లో ఉన్నప్పటి నుంచి వాడు బయటకు వెళ్ళి దూరం పోయి వాడు ఇంకొకరిని ఎదుర్కొని నిలబడి జంతువుల్ని పారదోలి ఆ తర్వాత ఒక చోట కుదురుగా ఉండి అక్కడి నుంచి ఆయన మట్టి పాత్రలు కనుక్కొని ఇంకా ముందుకెళ్ళి భాష బయటకు వచ్చి లిపిని కనుక్కొని ఆ తర్వాత ఇక రక్షణ పరంగా కానీ ఏ పరంగా కానీ బాగా అభివృద్ధి చెందినటువంటి జీవన విధానాన్ని తనకు తాను నిత్య నూతన ఆవిష్కరణలతో కనుక్కున్న నేపథ్యమే కదా. అలా దాన్ని అటు గౌరవించాలి, దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి.